ఓం శ్రీ గురుభ్యో నమః. పలికే ప్రతి అక్షరం మంత్రమే. ఒక్కో అక్షరం మంత్రంలాగా జపం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనం తెలుసుకుందాం. ఆ ధ్వని వల్ల కలిగే అద్భుతమైన ఫలితాన్ని పొందుదాం. అచ్చులు అకార శబ్దధ్వని వచ్చే మంత్ర సాధన విశ్వంలో ఉండే అతీత శక్తులను గుర్తించడానికి సహాయపడుతుంది. గ్రంథి సమస్యలు, డిప్రెషన్ తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. ఆకార శబ్దధ్వని వచ్చే మంత్ర సాధన సాధకుడు చేయుచున్న మంత్రంలో శక్తి ఉత్పన్నం అవుతుంది. ఆకార శబ్దము హార్ట్ బీటింగ్లో ఉండే కొన్ని సమస్యలను, ఎక్టోపిక్ బీట్ లాంటివి తగ్గించుకోవడానికి సహాయం చేస్తుంది. ఇకార శబ్దధ్వని ఇచ్చే మంత్ర సాధన జీవుడికి కలుగు భౌతిక సమస్యలు ఊహించని విధముగా సంతోషకరంగా జరగడానికి సహాయం చేస్తుంది. ఈకార శబ్దధ్వని వచ్చే మంత్ర సాధన జీవుడు అంతర్ముఖముగా, ఇకార శబ్దధ్వని ఐరన్ డెఫిషియన్సీ వ్యాధి వలన కలుగు స్త్రీలలో హృదయ భాగంలో ఎండిపోవడం, జుట్టు రాలడం, కాళ్ళు చేతులు పీక్కుపోవడం నివారణకు సహాయం చేస్తుంది. ఈ అక్షరం తన శక్తి సామర్థ్యాలు తెలుసుకోవచ్చు. కొన్ని మంత్రాక్షరములు సంపుటి చేత కుటుంబ సభ్యుల మనోభావములు అంతర్ముఖంగా తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది. ఈకార శబ్దధ్వని స్త్రీలకు వచ్చే మెనోపాజ్ సమయంలో ఇచ్చే కొన్ని ఇబ్బందుల నివారణకు సహాయం చేస్తుంది. ఈస్ట్రోజన్ తగ్గడం వలన యోనిసైడ్ వాల్స్ వీక్ అవుతాయి. ఈ సమస్య చేత లైంగిక సమయంలో బాధాకరంగా ఉంటుంది. ఇటువంటి సున్నిత సమస్యలు కూడా నివారణకి సహాయం చేస్తుంది. ఇహ ఉకార శబ్దధ్వని వచ్చే మంత్ర సాధన జరగబోయే కాలంలో జీవుడు చేయు భౌతిక కర్మలు, జయాపజయములు అంతర్ముఖంగా తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది. ఉకార శబ్దధ్వని జీర్ణకోశ వ్యవస్థ లోపాలు సరిదిద్దుకోవడానికి సహాయం చేస్తుంది. ఊకార శబ్దధ్వని మంత్ర సాధన ప్రేతాత్మలు ఆవహించిన వారిని గుర్తించవచ్చు అని పాశ్చాత్య పండితులు, తంత్ర గ్రంథములు, భారతీయ పురాతన దత్తాత్రేయ, సిద్ధ నాగార్జున తంత్ర గ్రంథములు తెలియచేశాయి. ధ్వని ఆస్మా లాంటి రుకార శబ్దధ్వని వచ్చే మంత్ర సాధన అకాల మృత్యువు, అపమృత్యువు, యాక్సిడెంట్లు నివారణకు సహాయం చేస్తుంది. రుకార శబ్దధ్వని స్పాండిలోసిస్ అనబడే వెన్నుపూస సమస్యల నివారణకు సహాయం చేస్తుంది. రూకార శబ్దధ్వని వచ్చే మంత్ర సాధన అంతర్ముఖంగా సాధకుడు నిత్య యవ్వనముగా ఉండవచ్చు, బాహ్య సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. లింగభేదము లేకుండా కూడా ఇది పనిచేస్తుంది. రూకార శబ్దధ్వని నెర్వ్ కంప్రెషర్, రుమాటాయిడ్ వలన కలిగే సమస్యల నివారణకు కూడా సహాయం చేస్తుంది. ఇక ఎకార శబ్దధ్వని వచ్చే మంత్ర సాధన శత్రువుల మీద విజయం సాధించవచ్చు, ఆత్మరక్షణ కొరకు ఉపయోగపడుతుంది. ఎకార శబ్దధ్వని వంశపారంపర్యం వ్యాధులు కొన్ని నివారణకు సహాయం చేస్తుంది. ఏకార శబ్దధ్వని వచ్చే మంత్ర సాధన జీవుడు ఆత్మజ్ఞానం కోసం చేసే ప్రయత్నములో విజయం కలగడానికి చేయుచున్న మంత్ర సాధన అవరోధములు కలగకుండా సహాయం చేస్తుంది. ఏకార శబ్దధ్వని పురుషులలో బెలనైటిన్ అనబడే లైంగిక సమస్య, స్త్రీలలో వైట్ డిశ్చార్జ్ నివారణకు సహాయం చేస్తుంది. ఇక ఐకార శబ్దధ్వని వచ్చే మంత్ర సాధన జీవునికి వాక్సిద్ధి, జ్ఞాపక శక్తి పెరగడానికి కోరుకుంటే అపరోక్ష జ్ఞానము కలుగుటకు సహాయం చేస్తుంది. ఐకార శబ్దధ్వని తలభాగంలో ఉండే కొన్ని వ్యాధులు, టెంపోరల్ ఆర్టిరైటిన్, హై బీపీ, హైపర్ టెన్షన్ నివారణకు సహాయం చేస్తుంది. ఒకార శబ్దధ్వని వచ్చే మంత్ర సాధన
దీర్ఘకాల ఆర్థిక సమస్యల నివారణకు కోర్టు వ్యవహారాలు, శత్రువులు సాధకులకు మిత్రులగుటకు సహాయం చేస్తుంది ఓకార శబ్దమే. ఓ శబ్దధ్వని డిప్రెషన్, కొన్ని రకమైన లైంగిక పరమైన సమస్యల నివారణ. ఓకార శబ్దధ్వని వచ్చే మంత్ర సాధన జీవుడు చేస్తున్న మంత్ర సాధన వేగముగా సిద్ధి కలగడానికి సహాయం చేస్తుంది. ఓకార శబ్దధ్వని కొన్ని దీర్ఘకాల వ్యాధుల నివారణ కొరకు సహాయం చేస్తుంది. ఔకార శబ్దధ్వని వచ్చే మంత్ర సాధన భూత ప్రేత పిశాచములను, అన్ని రకమైన దుష్టశక్తులను నివారణకు సహాయం చేస్తుంది అని పురాతన తంత్ర గ్రంథములలో ఉంటుంది. ఔ ర శబ్దం ధ్వని అన్ని రకాలైన మానసిక రోగముల నివారణకు సహాయం చేస్తుంది. అంకార శబ్దధ్వని వచ్చే మంత్ర సాధన భోగ మోక్ష మంత్ర సాధనలందు ఉత్తమంగా ఉంటుంది. శాక్తేయ మంత్ర విద్యలయందు అన్నమాట. అంకార శబ్దధ్వని అంకార శబ్దధ్వని భౌతిక వ్యాధులు గుర్తించడానికి అంతర్ముఖంగా సహాయం చేస్తుంది. అహకార శబ్దధ్వని వచ్చే మంత్ర సాధన బాల్యం నుంచి చేసే ఇచ్ఛా ప్రీతి. కార శబ్దధ్వని వ్యాధి నిరోధక సాధనము వంటిది. దీర్ఘకాల వ్యాధులందు ఉత్తమం ఇది. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.